ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. గ్రామానికి చెందిన దేవాలయంలో పూజలు చేయకుండా నిరాకరించడం అప్రజాస్వామికమని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా నాయకులు డివి మునిరత్నం వేలాయుధం పేర్కొన్నారు. అందులో భాగంగా గురువారం జరిగిన సంఘటనపై పి ఒడ్డూరు గ్రామానికి మానవ హక్కుల బృందం సందర్శించి గ్రామస్తులతో జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఏ గ్రామంలో అయినా దేవాలయం, స్కూల్, ఆసుపత్రి, గ్రంథాలయం, తాగునీరు బోర్లు గ్రామానికి చెందిన ఆస్తులని, వీటిపై పెత్తనం చలాయించే అధికారం ఎవరికీ లేదనే విషయం తెలుసుకోవాలన్నారు. ఈ విషయం 2 రోజుల నుండి సోషల్ మీడియాలో, పత్రికల్లో వస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అధికారులు స్పందించకపోవడం బాధాకరం అన్నారు. అధికారులు స్పందించి గ్రామస్తుల్లో ఉన్న అసమానతలు తొలగించి దేవాలయంలో పూజలు సవ్యంగా జరిగేట్లు చర్యలు తీసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు డివి మునిరత్నం, జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా అధ్యక్షులు. మిత్రులారా, పలమనేరు రూరల్ మండలం జనవరపల్లి పంచాయతీ పి ఒడ్డూరు గ్రామంలో పూర్వీకుల నుండి నిర్మించిన పెద్దమ్మవారు దేవాలయము నిర్మించుకున్నారు. ఇది ఊరికి సంబంధించిన దేవాలయము. ఇక్కడ 200 కుటుంబాలు ఉన్నాయి. 200 కుటుంబాల్లో 100 కుటుంబాలు ఎస్సీలు, 100 కుటుంబాలు బీసీలు ఉన్నారు. ఇక్కడ పెద్దమ్మవారి గుడికి పూజలు నిర్వహిస్తున్నది బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు. గ్రామంలో ఏ పూజలు నిర్వహించాలన్నా, ఏ పురస్కారాలు నిర్వహించాలన్నా ఆ బీసీ కులస్తులు పూజారిగా ఉన్నారు. వాళ్ళ ద్వారాతో ఈ పూజలు నిర్వహించేవాళ్ళు. ఇప్పుడు ఎస్సీ కులములు, ఎస్సీలు పూజ చేసుకోవాలనుకుంటే కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. అందులో భాగంగా ఈ గ్రామంలో ఈ 4 కుటుంబాలు ఈ 200 కుటుంబాలని శాసించే స్థాయికి ఉన్నారు. ఎవరు పూజలు నిర్వహించుకోవాలన్నా ఖచ్చితంగా ఆ పూజారి నడుతారు. ఆ పూజారి ఇంకా 3 కుటుంబాల పర్మిషన్ తీసుకున్న తర్వాతనే పూజలు నిర్వహిస్తామని చెప్పేసి చెప్పడము చాలా ఆనవాయితీగా ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఆ గ్రామంలో మంచినీళ్ళు బావు కానీ, అదేవిధంగా స్కూలు, హాస్పిటల్, దేవాలయము, రోడ్లు, ఇవన్నీ కూడా లైబ్రరీ, ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించిన ఆస్తులు. ఇది ఒకరి ఆస్తి కాదు. అదేవిధంగా ఈ పూజలు నిర్వహించుకోవాలని ఈ 10 రోజుల నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎస్సీలు ఇంకా పొట్టేలు కూడా మేక పొట్టేలు తెచ్చి 10 రోజులు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు పూజలు నిర్వహించుకోవాలని చెప్పేసి ఇక్కడ పొట్టేలు కూడా తెచ్చుకున్నారు. 10 రోజులు అవుతున్నది. ఇప్పటికీ వాళ్ళు పూజ చేసి పొట్టేలు కొట్టాలా, ముక్కుబడి తీసుకోవాలనుకుంటే ఆ పూజారి యొక్క పర్మిషన్ అడిగినారు. ఆ పూజారి మిగతా వాళ్ళు 3 కుటుంబాల వాళ్ళు అనుమతిస్తేనే నేను ఇక్కడ వచ్చి పూజ చేస్తాను అని చెప్పడం చాలా దారుణము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మానవ హక్కులుగా. మిత్రులారా, దీని ఎందుకంటే ఇది ఒకరి సొమ్ము కాదు, ఇది ప్రజల ఆస్తి. ఈ ప్రజల ఆస్తికి వేరే వాళ్ళు పర్మిషన్ అవసరంలే. గ్రామం అంతా చేరి ఒక పూజారిని ఎన్నుకుంటారు. ఆ పూజారి గ్రామంలో ఏ సామాజిక వర్గము, ఏ కుటుంబము పూజలు నిర్వహించుకోవాలంటే కూడా ఖచ్చితంగా అతను వచ్చి పూజలు నిర్వహించాలి. వేరే వాళ్ళు పర్మిషన్ అవసరం లేదు. వీళ్ళు 10 రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. పూజకు నోచుకోకుండా ఉన్నారు. వీళ్ళు కూడా సోషల్ మీడియాలో కూడా వీళ్ళు సమాచారం ఇస్తే ఆ సమాచారం అందుకొని మేము జాతీయ మానవ హక్కులుగా మేము గ్రామాన్ని సందర్శించి విషయం తెలుసుకోవాలని చెప్పేసి వచ్చినాము. దీనన్నిటికీ కూడా కారణము ప్రభుత్వ అధికారులే. ఇంత 2 రోజులు 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో, వాట్సాప్లో అలసలు చేస్తూ ఉంటే ఇంతవరకు ఒక అధికారి కూడా వచ్చి ఈ గ్రామాన్ని సందర్శించి ఏం విషయం అని తెలుసుకొని పాపని పోలేదు. దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ఇది ముమ్మాటికి అధికారుల యొక్క వైఫల్యమే అని చెప్పేసి మేము భావిస్తాము. ఇందుకు గతంలో కూడా వీళ్ళు కోర్టుకు కూడా వెళ్ళినారు. జడ్జి గారు, న్యాయమూర్తులు గారు కూడా అప్పుడు సీరియస్గా వార్నింగ్ ఇచ్చి పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విషయము పలమనేరు
పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినారు. వాళ్ళు కూడా చూస్తాం పడతామని చెప్పేసి అన్నారే కానీ గ్రామంలోకి వచ్చి క్షేత్రస్థాయిలోకి ఏ పరిస్థితి అని చెప్పేసి విచారించుకొని దాన్ని పరిష్కారం చేసిన సందర్భాలు లేదు. ఖచ్చితంగా దీని ముమ్మాటికి మేము జాతీయ మానవ హక్కులుగా ఇది ప్రభుత్వ అధికారుల వైఫల్యమే అని చెప్పేసి మేము కూడా భావిస్తున్నాం. ఇది ఇట్లా ముదిరినదంటే ఖచ్చితంగా వాళ్ళ కొట్టుకొని మళ్ళా శాంతి భద్రతల సమస్యలు తలెత్తే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాము. వెంటనే ఎంఆర్ఓ గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు, ఎస్ఐ గారు, ఎండిఓ గారు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా గ్రామాన్ని సందర్శించి ఎవరైతే వాళ్ళు పూజలు నిర్వహించుకోవాలని చెప్పేసి వాళ్ళ సంకల్పంతో ఒక పొటేలు కూడా తెచ్చి పెట్టుకున్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి చూడే బేగాలు వేసిన సందర్భాలు ఉన్నాయి. వాటిని గ్రామంలో వచ్చి ఆ పూజ ఎవరైతే 4 కుటుంబాలు ఉన్నాయో ఆ 4 కుటుంబాలతో మాట్లాడి సమస్య పరిష్కరించి వాళ్ళు పూజలు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాము. లేని పచ్చాన ఖచ్చితంగా ఈ పెత్తందారి విధానాల్ని మానాలని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాము. ఈ పెత్తందారి విధానాల్ని మీరు అరికట్టాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ అధికారులకి మేము మానవ హక్కులుగా విన్నవించుకుంటున్నాము. ఈ పెత్తందారి విధానాలు ఉండేదాని వల్లనే గ్రామాల్లో శాంతి భద్రతలు లేకుండా ఒకరిలో ఒకరు కలగకుండా కులాల వారీగా మతాల వారీగా చిచ్చులు పెట్టి కొట్టుకొని ఈరోజు పోలీసుల స్టేషను కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వీళ్ళు ఖచ్చితంగా చట్టాల గురించి కానీ చట్టం ఏమి చెప్తుంది, చట్టం ఎలాంటి శిక్ష వేస్తుంది, వివక్ష చూపితే అనే దానిపైన అవగాహన కల్పిస్తే ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటాయి. ఈ పెత్తందారి విధానము పెట్టలేకపోవడం వల్ల మనుషులకు అశాంతి కలుగుతున్నది, ఐక్యమత్యం లేకుండా పోతున్నారు, ఒకరికొకరు కొట్టుకొని ఇబ్బందులు పడే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఈ అసమానతల్ని తొలగించి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న పెత్తందారి విధానాన్ని కూలగొట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టి ప్రజలకు స్వేచ్ఛ కలిగించాలని, ప్రజలు వాళ్ళంతకు వాళ్ళు పూజలు నిర్వహించే విధంగా చట్టం తెచ్చి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా మేము జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ ద్వారా మేము ప్రభుత్వ అధికారులకి డిమాండ్ చేస్తున్నాము. లేని పచ్చాన ఇదే గుడి దగ్గర మేము గ్రామస్తులతో కలిసి నిరాహార దీక్ష చేస్తామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా సార్ హలో నమస్కారం. జాతీయ మానవ హక్కుల అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నా పేరు వేలాయుధం. ఈ కులాల వారుగా ఎన్నో విధాలు చూస్తుంటాం. గ్రామాలలో అక్కడ ఎన్నో మండలాల్లో, నియోజకవర్గాలలో, జిల్లా స్థాయిలో అన్ని జాగాలు చూస్తున్నాం. ఈ కులాలకి చుచ్చులు పెట్టి ఎవరిని గుడిలోకి రాకుండా వాళ్ళు పెత్తనదారులే చేస్తున్నారు. ఇలాంటి దీనిపైన ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ కానీ, మన విఆర్ఓ కానీ అందరూ వచ్చి సర్వే చేసి గ్రామస్తుని సంధించి ఈ న్యాయం జరిగే వరకు వాళ్ళ దర్శనం చేసుకోవాలని స్పందిస్తున్నాం. సంఘం వర్ధిల్లాలి, జాతీయ మాకు సంఘం వర్ధిల్లాలి. అయ్యా మిత్రులారా, మా ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.